Welcome to my YouTube channel. Let's see about awards and recognitions. GI tag granted to Kuranasani Imbli, Garuda Tuber, and Balam Kakdi of Madhya Pradesh. Geographical Indication Registration (GIR) under Department of Promotion Industry and Internal Trade, Ministry of Commerce and Industry Trade granted GI tags to Madhya Pradesh. ఖురాసానీ ఇమ్లీ అంటే తెలుసు కదా, చింతపండు. ఫ్రూట్ ఆఫ్ మధుస్, ఐకానిక్ బాబు ట్రీ, సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఆర్డసోనియా దిగ్రీ. ఇన్ అడిషన్ గరదు ట్యూబర్, ఏ వింటర్ డెలికసీ ఫ్రమ్ మాల్వా రీజియన్. అండ్ ఇందోరి మాల్వీ పొటాటో అండ్ బాలం కగ్డి కుకుంబర్ ఆల్సో రిసీవ్డ్ ద జిఐ ట్యాగ్స్. మూడింటికి వచ్చినాయి. ఏంటి? కురసాని ఇమ్లీ, గరుడ ట్యూబర్ అండ్ బాలం కాకడి ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ మూడు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే కురసాని ఇమ్లీ, గరుడ ట్యూబర్ అండ్ బాలం కాకడి ఆఫ్ మధ్యప్రదేశ్లో 3 జిఐ ట్యాగ్స్ వచ్చినాయి ఈ ఇయర్లో. నెక్స్ట్ హర్షవర్ధన్ రిసీవ్స్ గ్లోబల్ ప్రెస్టీజ్ అవార్డ్ ఎట్ యూకే పార్లమెంట్ ఫర్ వికసిత్ భారత్ 2047 contribution. Harshavardhan, President of Bihar Cricket Association, was honored with the Global Prestigious Award at the House of Lords, UK Parliament in London, UK, for his significant contribution towards the vision of Viksit Bharat 2047. The honor was presented under the theme of Visionaries of Change, charting the course of Viksit Bharat 2047, which celebrated globally leaders contributing to the development and innovation, peace and justice. హర్షవర్ధన్ ఉన్నాడు కదా, ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీహార్ క్రికెట్ అసోసియేషన్. ఈయనకి ఏం అవార్డు వచ్చిందంటే గ్లోబల్ ప్రెస్టీజియస్ అవార్డు వచ్చింది. ఇది ఎక్కడ వచ్చిందంటే యూకేలో వచ్చింది. ఓకే, దేనికోసం వచ్చిందంటే ఫర్ వికసిత్ భారత్ 2047 కంట్రిబ్యూషన్కి వచ్చింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, GRSE కాన్ఫర్మ్ నవరత్న CPSE స్టేటస్ బికమ్స్ ఇండియాస్ 29th నవరత్న కంపెనీ. ఏంటంటే GRSE, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఎంటర్ప్రైజెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, అప్గ్రేడెడ్ ద గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఎక్కడుంది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. మినీ రత్న కేటగిరీ 1 to నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. ఇది ఎక్కడుంది? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఎక్కడుంది? కోల్కతాలో. ఓకే, మ్యాగ్జాన్ షిప్ బిల్డర్స్ ఉంది? ముంబైలో ఉంది. మ్యాగ్జాన్ అంటే ఎం ముంబై. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది కోల్కతా, ఒడిశాలో ఉంది. GRSE రికగ్నైజ్ 29th CPSE రిపోర్టెడ్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ గ్రోత్ విత్ రెవెన్యూ ఆఫ్ రైజింగ్ 300% పెరిగింది. ఎక్కడి నుంచి? ఫైనాన్షియల్ ఇయర్ 2021 to 2022లో. సో 7,200 crores పెరిగింది. సో దానివల్ల మనకి 29th నవరత్న కంపెనీ ఏర్పడింది. 29th నవరత్న కంపెనీ ఏంటిది? GRSE, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవార్డెడ్ ఇండియా AI ఫెలోషిప్ టు 7 CU స్టూడెంట్స్ ఫర్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ యూజింగ్ AI అండ్ ML. మీటీ ఉంది కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది అవార్డ్స్ ఇచ్చింది. 1 minute. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది కదా, ఇది ఒక 7 awards ఇచ్చింది. అవార్డెడ్ ఇండియన్ AI ఫెలోషిప్ 7 స్టూడెంట్స్కి ఇండియా AI ఫెలోషిప్ అవార్డ్స్ ఇచ్చింది. దేని మీద? కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీద, ఎట్ చండీగఢ్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? ఇది చండీగఢ్లో ఉంది. ఇది ఒక యూనియన్ టెరిటరీ, తెలుసు కదా. మీటీ అవార్డెడ్ ఇండియా AI ఫెలోషిప్ టు 7 చండీగఢ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఫర్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ యూజింగ్ AI అండ్ ML. ఓకే, నెక్స్ట్, 6 youth led sustainable startups win youth co-lab national innovation challenge 2026 Hyderabad, Telangana. 6 youth led startups were recognized as the winners of 8th youth co-lab నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2020 హెల్డ్ ఎట్ టెక్నాలజీ హబ్, తెలుసు కదా, హైదరాబాద్లో ఉంది, తెలంగాణ. ఫ్రమ్ 350 applications across 28 states, showcasing innovative solutions with social development and impact. The challenge was led by the United Nations Development Program, India, in partnership with the City Foundation and Atal Innovation Mission under National Institution of Transforming India, Niti Aayog, and implementation by T-Hub Foundation.
6 youth-led startup were recognized as winners. ఇందులో 8th యూత్ కోలాబ్ నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2020 ఎక్కడ జరిగింది? టీ హబ్ హైదరాబాద్లో జరిగింది. ఓకే, ఎవరు ఛాలెంజ్ లీడ్ చేశారంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇన్ పార్ట్నర్షిప్ విత్ సిటీ ఫౌండేషన్ అండ్ నీతి ఆయోగ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. విన్నర్స్ ఎవరంటే 8th యూత్ కోలాబ్ నేషనల్ ఇన్నోవేషన్ విన్నర్స్ ఎవరంటే వీళ్ళు నవ ప్రయోగ ల్యాబ్స్ ఎల్ఎల్పి హైదరాబాద్ తెలంగాణ, యుఎన్ అన్బబుల్ గుర్గాన్ హర్యానా, ఎకో రెయిన్వా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కర్ణాటక. రన్నర్స్ ఎవరంటే ఎకో ఫ్యూషన్, వసుదేవ ఇన్నోవేషన్స్ అండ్ ఉమెనాస్టిక్ ఇవన్నీ ముంబై, ఒకటి గురుగ్రామ్. ఓకేనా. నెక్స్ట్ 5-time వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ కాన్ఫర్డ్ SJFI గోల్డ్ మెడల్. విశ్వనాథ్ ఆనంద్ తెలుసుగా, చెస్ గ్రాండ్ మాస్టర్, ఇండియాస్ ఫస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్. యాజ్ డిప్యూటీ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ and deputy president of International Chess Federation was conferred the Sports Journalist Federation of India SJFI gold medal for his exemplary contribution to the Indian chess outstanding achievements in sport. Vishwanath Anand received SJFI gold medal from former India captain Krishnamachari Srikanth at the Madras Cricket Club, Chennai. Ceremony organized by the SJFI and Tamil Nadu Sports Journalist అసోసియేషన్. ఇది ఇంపార్టెంట్ కొంచెం. విశ్వనాథ్ ఆనంద్కి ఏమొచ్చింది? ఈజ్ ఏ 5-time వరల్డ్ ఛాంపియన్షిప్ విన్నర్. విశ్వనాథ్ ఆనంద్ కాన్ఫర్డ్ విత్ SJFI అంటే స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ది SJFI గోల్డ్ మెడల్ అవార్డు వచ్చింది ఎవరికి? విశ్వనాథ్ ఆనంద్కి. విశ్వనాథ్ ఆనంద్ ఏ ప్లేయర్? చెస్ ప్లేయర్. ఓకే, నెక్స్ట్ French meteorologist Dr. Florence Rabier awarded WMO tops IMO prize for contribution to numerical weather. The World Meteorological Organization ఉంది కదా, 71st International Meteorological Organization prize issued to French meteorologist Dr. Florence Rabier for pioneering contributions to numerical weather prediction and operation meteorologically strengthening global forecasting and capabilities. Okay, she will receive the IMO. ఇంకేమైనా ఉన్నాయా? ఇది లాస్ట్ వన్. ఓకే, ఇది చూస్తే మనకైతే అంత ఇంపార్టెంట్ అయితే అనిపించట్లేదు నాకు, నేను దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నా. ఫ్రెంచ్ మెటీరియాలజీ డాక్టర్ ఫ్లోరెన్స్ రాబియర్ అవార్డెడ్ WMO టాప్ IMO ప్రైజ్ ఫర్ కంట్రిబ్యూషన్ టు న్యూమెరికల్ వెదర్ ప్రిడిక్షన్. ఓకే, ఇంపార్టెంట్ అయితే కాదు. 2 Indian women conservationists won 2026 Green Oscar Awards. Is important. 2 Indian women conservation, Parveen Sheikh and Barkha Subba, among 6 who were honored with the 2026 Whiteley Award, often known as Green Oscar, in recognition their exemplary work in protecting endangered species. దాంట్లో 2 Indian women's conservationsకి గ్రీన్ ఆస్కర్ అవార్డ్స్ వచ్చినాయి. గ్రీన్ ఆస్కర్స్ అవార్డ్ అంటే దేని గురించి అంటే స్పీసీస్ని కాపాడటంలో. 2 Indian women conservationists ఎవరు? పర్వీన్ షేక్ అండ్ బార్కా సుబ్బా, among 6 were who honored with 2026 Whiteley Award, often known as Green Oscar. వైట్లీ అవార్డ్ని గ్రీన్ ఆస్కర్ అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. పర్వీన్ షేక్ ఎవరంటే షీ ఈజ్ రికగ్నైజ్ హర్ కమ్యూనిటీ లెడ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ప్రొటెస్ట్ ఈఎన్ స్కిమ్మర్ అలాంగ్ ది ఇండియాస్ రివర్ సిస్టమ్స్. షేక్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద బాంబే న్యాచురల్ Studies Society launched the Guardians of Skimmer initiative of the Chambial River. Barkha Subba ఎవరంటే she is a conservation from the Darjeeling Himalayas, works with the Federation of Protect Rare Himalayan Salamander and its fragile wetlands. ఓకేనా, ఇవైతే 2 Indian పేరు గుర్తుపెట్టుకోండి, ఒకటి పర్వీన్ షేక్ అండ్ ఇంకొకటి బార్కా సుబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.